ఎప్పుడైతే ఈ జీలకర్ర బెల్లం నెత్తి మీద పెడతారో ఆ జీలకర్ర బెల్లంలో ఒక విధమైనటువంటి వశీకరణంతో కూడిన అయస్కాంత శక్తి ఉంటుంది. ఆ అయస్కాంత శక్తి ఆ కళ్ళల్లో అలా రాలుతుంది. వచ్చి వధూవరులిద్దరూ కూడా ఆ గుడ్డ తీసిన తర్వాత ఎదురు చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఆ ఆకర్షణ శక్తి ఒకరికి ఒకళ్ళు ఇద్దరు కూడా అలా చూసుకుంటారు. చూసుకోవడం వల్ల ఆ దాంపత్యం ఒకరికి ఒకరు ఆకర్షింపబడతారట, వశీకరింపబడతారట. అలా జరిగి ఆ దంపతులిద్దరూ కూడా విడదీయలేనంత విధంగా వారి దాంపత్యం ఉంటుండగా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ దాంపత్యం అలా పటిష్టంగా ఉంటున్నది ఇద్దరు అలా చూసుకోవడం వల్ల. అందువల్ల జీలకర్ర బెల్లం పెడతారు. ఇప్పటి కాలంలో ఈ జీలకర్ర బెల్లం పెట్టగానే ఫోటోలు కూడా పక్క తిరిగి అంటారు. వెంటనే ఆ ఫోటోల కోసం వీడియోల కోసం చూస్తే ఏమవుతుంది?